Hi students, this is Shatavahana. Welcome to online classes for intermediate first year English medium. మీరు 10th క్లాస్ కంప్లీట్ అయ్యింది, ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అయ్యారు. ఇంటర్మీడియట్లో మీరు హెచ్ఈసి కానీ సిఈసి కానీ లేదా ఎంఈసి కానీ గ్రూప్ని తీసుకుంటే మీకు ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ కంపల్సరీగా ఆ కాంబినేషన్లో మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఎకనామిక్స్ కాంబినేషను మీరు చూస్ చేసుకున్నందుకు మళ్ళీ ఒకసారి అందరికీ వెల్కమ్. మీరు ఆర్ట్స్ గ్రూపు చాలా మంచి కోర్సు, మంచి గ్రూపును మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఆర్ట్స్లోకి వచ్చినట్లయితే. అయితే చాలామంది ఏమంటారంటే, సార్ ఆర్ట్స్ గ్రూప్ అనగానే ఎకనామిక్స్ ఉంటుంది, ఎకనామిక్స్ మనకు అర్థం కాదు, చాలా హార్డ్ ఉంటుంది అని చాలామంది అంటారు. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈజీగా సీరియల్గా మన కాన్సెప్ట్స్ అన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఎలాంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. క్లియర్గా స్పష్టంగా మనకు ఈ విషయాలన్నీ డిస్కషన్ చేసుకుందాం. కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యారు. ఎవరు ఎంఈసి వాళ్ళు, హెచ్ఈసి వాళ్ళు, సిఈసి వాళ్ళకు ఎకనామిక్ సబ్జెక్ట్ ఉంటుంది. ఈ ఎకనామిక్ సబ్జెక్టు సంబంధించి 10 యూనిట్స్ ఉంటాయి. ఈ 10 యూనిట్స్ అన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సీరియల్గా 1 by 1. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, తెలంగాణ వారికి ఈ యొక్క సబ్జెక్ట్ అంటే ఈ 10 యూనిట్స్ ఉపయోగపడతాయి. కాబట్టి మీకు 10 యూనిట్స్ సీరియల్గా మనం 1 by 1 మనం డిస్కషన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మీరు ఏం భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. 99 మార్క్స్ మ్యాక్సిమం ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్లో వస్తాయి, సెకండ్ ఇయర్లో కూడా వస్తాయి. మీరేమి ఇబ్బంది పడకండి. సీరియల్గా నేను లెసన్స్ అన్నీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాను. నీట్గా క్లియర్గా స్పష్టంగా మీకు అర్థమయ్యేటట్టు ఈ వీడియోస్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి జాగ్రత్తగా వీడియోస్ అన్నీ చూడండి. చూస్తే మీకు సబ్జెక్ట్ మీద ఒక అవగాహన, ఒక కమాండింగు, లేకపోతే దాని విషయాలన్నీ పూర్తిగా మీకు అర్థమవుతాయి. సో దాంతో మీరు ఈజీగా ఎగ్జామినేషన్లో పాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ మీకు మార్చిలోనే ఎగ్జామినేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈ 10 యూనిట్స్ మనము దాదాపు మ్యాక్సిమం సీరియల్గా 1 by 1 మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను పెట్టినటువంటి ఈ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్క్రిప్ట్ అవన్నీ మీరు రాసుకోండి, నోట్స్లో ఫేర్గా రాసుకోండి. అవే మీకు నోట్స్గా ఉపయోగపడతాయి. దాంతో మీరు ఎగ్జామినేషన్ కూడా ఎలాంటి నోట్బుక్ కొనకుండా, లేకపోతే మెటీరియల్ లాంటిది ఏం కొనకుండా మీరు అదే నోట్స్తో ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్లో మీరు మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. సో స్టూడెంట్స్, మీరు ఏం భయపడకండి. ఎకనామిక్స్ అంటే టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. నీట్గా క్లియర్గా మనం లెసన్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఏదైనా సబ్జెక్టుకు సంబంధించి ఇంకా ఏదైనా గ్రూప్లో ఏమైనా చేంజ్ ఉందా, మార్పు ఉందా, ఎందుకంటే మీరు ఇప్పుడే ఇంటర్లోకి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే పాత వీడియోస్ ఉన్నాయి, మీరు పాత వీడియోస్లో కూడా చూడవచ్చు. కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి కాన్సెప్ట్స్ ఉన్నాయి, క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్, తర్వాత 99 మార్క్స్ ఎట్లా రావాలి అనే వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ పాత వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవన్నీ మీరు చూడవచ్చు. కాకపోతే ఎట్లాగో మీరు తర్వాత చూస్తేనే మంచిది, ముందే చూస్తే అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి మీరు సీరియల్గా లెసన్లు వినుకుంటూ తర్వాత మీరు ఆ వీడియోస్ అనేది చూస్తే మీకు పర్ఫెక్ట్గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. చెప్పిన తర్వాత చూస్తే మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, చెప్పకముందే చూస్తే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకని క్లియర్గా నేను ఈ మొత్తాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక కాన్సెప్ట్లోకి పోతే చూడండి ఒకసారి. గో టు ద కాన్సెప్ట్. ఎకనామిక్స్. ఎకనామిక్స్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎకనామిక్స్. The economic subject is coined by Ragnar Fresh. The economics divided into 2 parts was by Ragnar Fresh in 1933, and one is microeconomics, another hand is macroeconomics. The economics divided into 2 parts. Listen carefully. Microeconomics and macroeconomics. Here microeconomics is also known as price theory. Simple. Microeconomics is also known as price theory. The microeconomics was developed by Alfred Marshall. So many concepts were introduced in microeconomics. Most of the concepts were introduced by Alfred Marshall. He is a well-known economist in microeconomics. The microeconomics development is totally depends upon the Alfred Marshall maximum. So that's why he is the one of the famous economist in Alfred Marshall,
who has developed the microeconomics. It is one hand. And another hand is macroeconomics. This is also known as income and employment theory. Macroeconomics is also known as income and employment theory, was developed by J.M. Keynes, is a well-known economist. So the macroeconomics is totally maximum macro was developed by J.M. Keynes, isn't it? First of all, microeconomics, or later the macroeconomics concept, macroeconomics theories, macroeconomics concepts totally depends upon the the analyzed by J.M. Keynes, John Maynard Keynes. So he was one and only the great economist who was developed the macroeconomics. So this is the two parts of economics. Okay, then let us go to the microeconomics. What is the definition of microeconomics? How can we analyze the microeconomics? Let me analyze it one by one here. The first unit, Introduction to Economics. This is the first unit of microeconomics, first year economics concepts. Introduction to Economics, first unit. Then in the first unit, one is microeconomics. Simple. What is the microeconomics? First of all, let me say what is the economics. Economics, so various economists were given a various definitions. So what is the definition of economics? But later we will discuss the definition of economics. First of all, we go to discuss in the concept of microeconomics and macroeconomics. So the two are the parts of the economics. Here, microeconomics. Microeconomics means the term micro is derived from the Greek mikros, meaning small. The economic action and behavior of individual units and a small group of individual units. Microeconomics is also known as a partial analysis. According to K.E. Boulding is the name of the economist. What he says that microeconomics is the study of partial forms, particular households, individual prices, wages, income, individual industries, and particular commodities. And Shapiro says that, Shapiro is the name of the economist. Shapiro says that microeconomics has got a relation with the study of a small segment of the society. Yes, simply we can understand. Microeconomics. What is the microeconomics? Micro means small. Micro means not only the small part. The micro means an individual unit. Means what is the microeconomics? The study about an individual unit is called microeconomics. The study about an individual unit. The individual unit study is called micro. Micro means not too small. It is an individual unit. One unit, such thing. Micro means one unit, individual unit. The individual unit discussion is called microeconomics. Here, the microeconomics term, micro means derived from the Greek mikros, means micro means small. Here, microeconomics, what is the microeconomics? Which means the study about an individual unit, not only whole, the study about an individual. For example, if a forestry is there, we are observing only the one tree. Throughout the forest, we are observing the one tree. The discussion about one tree is called micro, isn't it? For example, number of students are there in your classroom, but we are observing only the one student, individual student, single unit, single student, one student. The study about one student is called micro. Not we are observing the total students of the classroom. I am observing, or we are observing only a single. The study about an individual unit. The study about one unit is called microeconomics. For example, this is a hand. When you treat it as the hand is the total economy,
The single finger, the study about a single finger is called micro. The remaining are also left, but here only we are discussing the single unit. The single unit is called micro. Not we are consulting the remaining factors, only the single unit we are discussing. Single means not a small, means one unit, I think. Suppose you can take this one, this one. The remaining are left, but we are discussing only one unit. Here, the study about an individual unit is called micro individual unit. The microeconomics is also known as price theory. In the economic terminology, in the microeconomics, so many already we discussed. How can the price determination the perfect competition market, how the price determination imperfect competition market, how the price determination of the factors of productions, how the price determination of the demand, how the price determination of the supply. These are all factors can determine the price. So that's why microeconomics is also known as price theory. Totally the price determination concepts are there in first year concepts, in first year economics. Maximum, almost all price determination concepts are there. That's why the microeconomics is also known as price theory. So that's why the study about an individual unit. Say here, example, a particular firm, a household's individual prices, not taken the whole, an individual, the single, one or single unit. The study about a single unit is called microeconomics. This is the definition of microeconomics. One thing. Then what is the scope of the microeconomics here? Let me say, one is Marshall popularized the microeconomics. Already we discussed. The three major fields covered by microeconomics are one is theory of product pricing. Yes, the price determination of the goods and services. The price to determine how the price and services price determination can be depends upon the microeconomics. What is the microeconomics scope? How the price determination in goods and services. The price determination is concerned to the microeconomics. Means one thing to be noted here. The price determination can be explained of goods and services. Second one, theory of factor pricing also it can be explained. Microeconomics explains that price determination of goods and services, one thing. The price determination of factor pricing. For example, when you go to the market, suppose the price of the commodity is 10 rupees. For example, అనుకుందాం ఒక 10 రూపీస్తో నువ్వు ఒక వస్తువు కొన్నావు. ఏం కొన్నావు? 10 రూపీస్తో వస్తువు కొన్నావు. సింపుల్. లేదు, నువ్వు ఒక హాస్పిటల్కి వెళ్ళావు, ఒక డాక్టరు నీకు ట్రీట్మెంట్ చేయాలి, దానికి కూడా ప్రైస్ ఉంటుంది. అంటే అది సర్వీస్ ప్రైస్. గూడ్స్ అండ్ సర్వీసెస్, ఇక్కడ నువ్వు గూడ్స్ కొన్నావు, అది గూడ్స్ ప్రైస్. మరి సర్వీసెస్ ప్రైస్, డాక్టర్ నీకు సర్వీస్ చేస్తున్నాడు, 200 300 ఫీజు ఉంటుంది, అది సర్వీస్ ప్రైస్. Means the economics, microeconomics explains that the price determination of goods and services. Simple. And moreover, how the price determination of the factor pricing. Factor pricing means to produce the goods and services, not only goods will give us the satisfaction, the services will give us also satisfaction, Means we need to goods and services. To exist in our life, we need goods and services. Means to produce the goods and services, we require factors of production. Already we know. We discussed in the previous classes in 10th class. Means to produce any goods and services, we require land, labor, capital, organization. These are the factors of productions. To produce anything, goods and services, we must and should require to these 4 factors of productions. But can we get the free cost of production, these 4 factors of productions? No. We have to pay the
pricing, we have to pay the price to the factors of productions. For example, if we use the land, we have to pay the rent, is it? If we use the labor, we have to pay the wages. Labor gets wages. If you use the interest, means so capital, we have to pay the interest on the capital. If organization on profits, so these are the remuneration, means so factor pricing. This factor pricing discussion is also come under the microeconomics. Simple. Goods and services price determination come under the microeconomics. Factor pricing concept is also come under the microeconomics. Okay, and moreover, third one is a theory of welfare, how the consumer is ready to spend his money on the commodities, how much he wants to spend, and how much satisfaction he derived from the commodity. He always try to measure. అతడు ఖర్చు పెడుతున్నాడు, ఖర్చు పెడితే అంత సాటిస్ఫాక్షన్ వస్తుందా, అంత సాటిస్ఫాక్షన్ పొందుతున్నాడా లేదా అని మెజర్ చేస్తాడు. సాటిస్ఫాక్షన్ పొందాలి, అలా పొందుతున్నాడా లేదా కూడా ప్రైస్ డిటర్మినేషన్ తోనే చూసుకుంటాడు. ఇవి కూడా థర్డ్ పార్ట్ లో మీకు ఉంది, థియరీ ఆఫ్ వెల్ఫేర్. సో థియరీ ఆఫ్ ప్రొడక్ట్ ప్రైసింగ్, దెన్ థియరీ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైసింగ్, దెన్ theory of welfare. So the major three parts are discussed by the microeconomics. This is the scope of microeconomics. And here let me say, it studies how the prices of various goods and services determine the what quantities of different factors of production should be used to minimum cost of the production. Yes, the organizer, the producer try to imagine, means try to get how to get the low cost of production. The organizer try to always try to think how to reduce the minimum of cost, production cost. ఏం చేస్తాడు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొడక్షన్ తీయాలి అనుకుంటాడు, అలా ఆలోచిస్తాడు. అలా తక్కువ ఖర్చు అన్నప్పుడు ధర ప్రైస్ తక్కువ చేయటమే కదా, అలా ఎలా తక్కువ చేస్తాడు అనే విషయం కూడా మైక్రో ఎకనామిక్స్ లోనే వస్తుంది. అర్థమవుతుందా? అందుకని ఇక్కడ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కాల్డ్ యాజ్ ప్రైస్ థియరీ. ఎస్, ప్రైస్ థియరీ because it explains the pricing product market as well as the factor market. So both are determined by the price of goods and services. Once again, price of goods and services and prices of factor pricing, the two were decided by the microeconomics. Then it also examines whether the resources are efficiently allocated to individual consumer and produce an economy. This is related to welfare economics. Yes, how the resources are allocated, how the resources are optimum utilization to safeguard of the to provide the more and more employment opportunities. So the resources how to utilize, proper utilized, are the discussing the microeconomics. Okay, so this is the scope of microeconomics. దెన్ వన్స్ అగైన్ ఇప్పుడు చెప్పిందంతా మళ్ళీ ఒకసారి ఇందులో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదంతా చార్టు. ఎస్, మైక్రో ఎకనామిక్స్ డిస్కషన్ యాజ్ product pricing. Product means not only goods, services also. Product pricing can be determined by the microeconomics. Factor pricing, land, how much rent to pay to the landlords. Factor pricing, the rent is the price. Then labor, how much wage the labor can get, the wage is the determinant of the price. And interest and profits, these are all the distribution, theory of distribution. మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకా డీటెయిల్గా వస్తాయి. అవి డెప్త్గా చెప్తున్నప్పుడు ఈ పదాలు ఇంకా పూర్తిగా అర్థమవుతాయి. సరే, ఇప్పుడు ఎక్కువ చెప్తే లాగ్ అవుతుందని దీన్ని బ్రీఫ్గా చెప్తున్నాను. దానికన్నా నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ మళ్ళీ వస్తాయి, అవన్నీ మళ్ళీ అప్పుడు డీప్గా డిస్కషన్ చేద్దాం. సో థియరీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ మీన్స్ రెంట్, land gets rent, labor gets wages, capital on interest, organization on profits. So these are the theory of distribution or factor pricing. And moreover, theory of economic welfare already discussed.
So what is the income is expenditure of by the consumer and how much satisfaction he wants to derive from the commodities or the topic discussed in the theory of economic welfare. So this is the scope of microeconomics. Then what is the importance of microeconomics, sir? Which means microeconomics explains how free market economy works, decide about the allocations of productive resources among many producers, produce goods and services. Yes, the allocations are how to distribute, how to allocate the resources among the producers to produce the goods and services. This is also importance of microeconomics. Next, this analysis is useful to the government frame suitable policies for the efficient use of scarce resources to promote the economic efficiency to achieve the economic growth and stability. Yes, to maintain in the economic stability, the economic policies are useful to make a good policies to make a stability of the economy. ఒక ఎకానమీ కరెక్ట్గా ఉంచడానికి, ఎకానమీని కరెక్ట్గా నడపడానికి ఈ పాలసీలు అనేవి యూజ్ అవుతాయి. ఈ పాలసీని బేస్ చేసుకొని ఎకనామిక్ గవర్నమెంట్ అనేటువంటిది నడుస్తూ ఉంది. ఈ పాలసీని యూజ్ చేసుకుంటారు, ఉపయోగపడతాయి ఈ ఎకనామిక్ పాలసీలు అనేటువంటివి. నెక్స్ట్ థర్డ్ వన్, మైక్రో ఎకనామిక్స్ కెన్ బి యూజ్డ్ టు ఎగ్జామిన్ ద కండిషన్స్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్. ఇట్ ఈస్ సజెస్టెడ్ టు రిక్వైర్ ద చేంజెస్ ఆఫ్ ద బ్రింగ్ maximum social welfare. Yes, already we discussed. So how the satisfaction is derived from the commodities, how is wants to expenditure on the commodities are the discussing topic of importance of microeconomics. Fourth one, this analysis is also applicable to the field of international trade and the determination of exchange rate. Yes, this is also discussion about the what are the exports and what are the imports and what is the foreign exchange. Foreign exchange means how many imports and how many exports. So this is concept is totally come under the microeconomics. So this is also one of the importance of micro. Then microeconomics is used to explain the factors which determine the distribution of incidents or burden of a commodity tax between the producer and the commodity consumers. Yes, so the producers are producing the goods, the consumer are they can buy and use the goods. So at the time of the production, the producers are they laid the tax on the goods and services. వాళ్ళు ప్రొడక్షన్ చేస్తారు గూడ్స్, ఎవరు ప్రొడ్యూసర్స్ చేసినప్పుడు ఏం చేస్తారు, కొంత ట్యాక్స్ వేస్తారు. ఆ ట్యాక్స్ని ఎవరు బేర్ చేస్తాడు, కన్సూమర్ అంటే ఎవరైతే కొనుక్కొని వాడుకుంటారో వాడు బేర్ చేస్తాడు. మరి ఎంత ట్యాక్స్ వేస్తాడు, ఇతడు ఎంత బేర్ చేస్తాడు, వాళ్ళిద్దరి మధ్య ఎలా ట్యాక్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అంతా మీకు డెప్త్ నెక్స్ట్ క్లాస్లో అంతా డెప్త్లో వస్తాయి, అప్పుడు మనం పూర్తిగా డిస్కషన్ చేద్దాం. సో ఎలా వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉంటుంది, ఈ ట్యాక్స్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది కూడా మనకి ఈ యొక్క ఇంపార్టెన్స్లో ఉంటుంది. దేని మీద ట్యాక్స్ ఎక్కువ వేయాలి గవర్నమెంట్, దేని మీద ట్యాక్స్ తక్కువ వేయాలి అనే విషయాలు కూడా ఇది డిస్కషన్ చేస్తుంది మైక్రో ఎకనామిక్స్. సో ద మోర్ ఓవర్ డిస్పైట్ the fact that the model of microeconomic theory are only the crude approximation to the real world, there is a value of study and the analytical techniques. Yes, this is also useful to make a policies of the government. ఎలా ఇంకా బాగా డెవలప్ ఎలా చేయాలి, ఎకనామిక్ ఎలా డెవలప్ చేయాలి, ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, ఇన్కమ్ ఎలా ఉంటుంది, సేవింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళకు గూడ్స్ ఎలా ప్రొడ్యూస్ చేయాలి, సర్వీసెస్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ ఎలా ప్రొవిజన్ చేయాలి, ఇలాంటివన్నీ ఈ ఎకనామిక్ పాలసీలు అనేటటువంటివి గవర్నమెంట్కు యూజ్ అవుతాయి. సో ఇలా మనకు ఈ యొక్క మైక్రో ఎకనామిక్స్ యొక్క ఇంపార్టెన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. ఓకే, సో వ్యూవర్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు సార్ మాకు ఇంగ్లీష్లో అర్థం కాలేదు అంటే ఇంకా కొన్ని తెలుగు టర్మినాలజీ వాడతాను, ఎందుకంటే కొంచెం అందరికి ఇంగ్లీష్లో అర్థం కాదు కాబట్టి తెలుగు టర్మినాలజీ వాడుతాను అప్పుడప్పుడు. మీకు ఇంకా కొంచెం ఎక్కువ వాడండి సార్ అంటే ఎక్కువ, లేదు మీరు తెలుగులో పూర్తిగా ఇంగ్లీష్లోనే అంటే ఇంగ్లీష్లో చెప్తాను, ఎందుకంటే చాలామంది కొంచెం సఫర్ అవుతారు ఇంగ్లీష్ పూర్తిగా రాక, కాబట్టి వాళ్ళకి అర్థం కావాలనే ఉద్దేశంతో కొన్ని తెలుగు వర్డ్స్ కూడా నేను యూజ్ చేస్తాను. కాబట్టి మీకు ఇలా అర్థమవుతుందంటే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో వీడియోస్ అన్నీ జాగ్రత్తగా చూడండి, మీకు సీరియల్గా 1 by 1 వీడియోస్ పెడతాను, ఇవి మాత్రం నోట్స్ చేసుకోండి. ఇవే మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఆన్సర్గా వస్తాయి. ఏం లేదు, ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్ అంటే 6 పాయింట్స్ ఉన్నాయి, 5 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాను అంతే.
కాబట్టి ఏ ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్, ఎలా ఏమిటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అన్నీ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వ్యూవర్స్, ఈ కాన్సెప్ట్ మీద ఈ వీడియోలో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, దానికి మీకు ఆన్సర్ చేస్తాను. సో వ్యూవర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.